అయితే ఆజాద్ గారు ఎలాంటి సందర్భాల్లో ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ని మనం ఫైల్ చేసుకోవచ్చు? ఖచ్చితంగా రోహిన్, ఇప్పుడు ఎప్పుడైతే మీ ఆర్థిక స్థితి సతమతం అవుతున్నప్పుడు మీరు చాలామంది ఏంటి మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటంటే చాలామంది మొత్తం మునిగిపోయిన తర్వాత వచ్చేస్తారు. ఏంటి టైటానిక్ షిప్ మునిగిపోయిన తర్వాత వచ్చేస్తారు, ముందు చూపు ఉండదు. అక్కడ కనపడుతుంది ఇది షిప్ మునిగిపోతుంది, నేను ఆర్థిక స్థితిలో రోజు రోజు కూరుకుపోతాను అనుకున్నప్పుడు అప్పుడు తేరుకొని వెంటనే రారు. ముఖ్యంగా ఇది ఎలా జరుగుతుందంటే కరోనా తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినాయి రోహన్. కరోనా తర్వాత ఇవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది పాపం ఈ నిన్న కదా జనగామ అక్కడ జిల్లాలో అతను 13 లక్షల కోసం ఇద్దరు భార్యాభర్తలు ప్రాణాలు తీసుకున్నారు. చాలా బాధ అనిపించింది నాకు, చాలా బాధ. ఒక అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తే నేను ఫ్రీగా వాదించేవాళ్ళు వాళ్ళ కేసు. ఇక్కడ ప్రాణాలు నిలబడతాయి కదండి, ముందు డబ్బు దేవుని ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు నెగిటివ్గా ఆలోచించమాకండి. వేరే మార్గం అనేది ఏమి ఉండదు, చట్టం చక్కగా ఉంది, ఇన్సాల్వెన్స్ పిటిషన్ అనేది ఉన్నది. అలానే డబ్బులు ఎగ్గొట్టమని కాదు, అది పెట్టుకున్న తర్వాత మీరు కొంత సమయం ఉంటుంది. ఆ టైంలో మీకు కుదిరితే మీరు కష్టపడి డబ్బు సంపాదించి మిగతా వాళ్ళందరూ కట్టేసేయండి. అలాంటి ఛాన్స్ ఉంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఒత్తిడి చేసేస్తారు, ప్రెజర్ చేసేస్తుంటారు. ఇస్తావా చేస్తాడు, ఏం చేస్తాడు, కట్టుకోలేక ఆ పని అవుతుంది. కాబట్టి ప్రాణం తీసే హక్కు మన చేతిలో లేదు. డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, తిరిగి ప్రాణాన్ని మనం తీసుకురాలేం. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు.